హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో భారత్ రైస్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది. సో ఫ్రెండ్స్, ఆ వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. పేదలకు నాణ్యమైన బియ్యము కేవలం కేజీకి 29 రూపాయలకు అందిస్తామని భారత ప్రభుత్వం అయితే పేర్కొంది. ఇక ఈ విక్రయాలను ప్రారంభించడం కూడా జరిగింది. ఇక మెట్రో నగరాల్లో అయితే కిలో బియ్యం అంటే కిలో భారత్ రైస్ అయితే 29 రూపీస్కి విక్రయాలు అయితే జరుగుతున్నాయి. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఈ భారత్ రైస్ యొక్క విక్రయాలు ప్రారంభించడం అయితే జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా 24 కేంద్రాలు ప్రారంభించడం అయితే జరిగింది. సో మర్చెంట్స్ ద్వారా మీకు ఈ భారత్ రైస్ అయితే అందించడం అయితే జరుగుతుంది. అంటే ఎవరైతే కొనాలి అనుకుంటున్నారో సో వాళ్ళు ఈ 24 కేంద్రాలకి వెళ్ళి వాళ్ళు కొనుగోలు చేయవచ్చు. అయితే ఫ్రెండ్స్, మీరు విక్రయించేటప్పుడు మీ ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్నట్లయితే సో మీ 4 మెంబర్స్ యొక్క ఆధార్ కార్డ్ అయితే మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్నట్లయితే ఒక్కొక్కరికి 10 kg బ్యాగ్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది. సో ఆ తర్వాత 1 మంత్ అయిపోగానే నెక్స్ట్ ఇంకో 10 kg బ్యాగ్ అనేది ఒక్కొక్కరికి ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇక ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు బై అనేది చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ చేసే వీలైతే ఉండదని మర్చెంట్స్ అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఇక ఫ్రెండ్స్, త్వరలో ఏ జిల్లాలలో ఈ కేంద్రాలు ఓపెన్ అనేది చేస్తారు, ఇక హైదరాబాద్లో ఈ 24 కేంద్రాలు ఎక్కడున్నాయి అనే డీటెయిల్స్ త్వరలోనే రాబోతున్నాయి. సో ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.